నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు తిరుపతి రెడ్డి గారు? చాలా బాగున్నానండి. తిరుపతి రెడ్డి గారు, తెలంగాణలో ఏదైనా నడుస్తుంది వాడి వేడిగా అంటే బీసీ బిల్లు. ఓకే. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ ఒక విధంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మాట్లాడుతున్నారు. మేమే తప్పు చేయట్లేదు అని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క భిన్న అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచింది. ప్రజలు చాలా ఆందోళన దాంట్లో ఉన్నారు. ఎవరిని నమ్మాలి? అసలు మేము ఏం చెయ్యాలి? ఇది నిజంగా ప్రవేశపెడతారా లోక్సభలో? లేకపోతే వాళ్ళ పార్టీ ఎక్కువ జనాల్లోకి రావాలని చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియట్లేదు. అసలు దీని మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారండి? నిజంగానే బీసీల మీద ప్రేమ ఉండి 42% అనేటువంటిది బీసీల కోసం రిజర్వేషన్ కల్పిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పెట్టినటువంటి బిల్లుని అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బీసీ బిల్ అనేటువంటిది 42% పెడితే 42%లో 10% ఉన్నటువంటి దానిలకు మైనార్టీలోకి వాళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. మైనార్టీలను కూడా ఈ 10% రిజర్వేషన్ మైనార్టీల రిజర్వేషన్ బీసీలో కలపాలని చూస్తున్నారు. ఆ బీసీలో కలపాలనే దానికి బీజేపీ అనేటువంటిది మతపరమైనటువంటి రిజర్వేషన్కు రాజ్యాంగం ఏదైతే మనకు డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు వద్దు అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అంబేద్కర్ గారిని మా పార్టీ మేము అని నెత్తినెత్తుకుంటున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆ మతపరమైనటువంటి బిల్లును బీసీ బిల్లులో కలిసిపోయి. రెండవది, వీళ్ళు ఏం ఆటలు ఆడుతున్నారంటే 42% బిల్ అనేటువంటిది రిజర్వేషన్ అనేటువంటిది 56% ఉన్నటువంటి బీసీలకు ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఇది మారితే అంటే 42% ఇస్తే 50% దాటిపోతుంది. ఇది ఒకటి. షెడ్యూల్ 9లో ఉన్నటువంటి దాని ప్రకారం 50% లోపలనే ఉండాలి. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో 50% కన్నా రిజర్వేషన్ అనేటువంటిది పెరగొద్దు అనేటువంటిది ఒకటి. మిగతా రాష్ట్రాలను బూచి చూపించి ఆ బూచిలో ఉన్నటువంటి దాన్ని దీన్ని కూడా చేర్చాలనేటువంటిది జనాలను మభ్యపెడుతున్నారు. 42% ఏమిట్లా కావాలి? విద్యలో కావాలి, ఉద్యోగాల్లో కావాలి, స్థానిక సంస్థల్లో కావాలని పెట్టిండ్రు. ఈ బిల్ అనేటువంటిది ఎక్కడికి పంపించారంటే రాష్ట్రపతి గారి దగ్గర ఉంది ప్రస్తుతానికి. రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు అది హైకోర్టు ఏం చేసిందంటే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టండి అని గవర్నమెంట్ మొట్టికాయలు వేసింది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? స్థానిక సంస్థల కోసం మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ గవర్నర్ దగ్గర ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇంకో ఆర్డినెన్స్ పెట్టేసింది. రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఇప్పటికి క్లియర్ కాలేదు. అది క్లియర్ అయితే దాన్ని చూసుకొని ఏదైనా కూడా జరుగుతుంది. ఇది మళ్ళా స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకో సేమ్ సంస్థలకు సంబంధించి అక్కడ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు పెట్టి రాష్ట్రపతి గారి దగ్గర పెట్టిండ్రు. అదే తీసుకొచ్చి స్థానిక సంస్థలు తీసుకొచ్చి మళ్ళీ గవర్నర్ గారి దగ్గర పెట్టిండ్రు. ఒక విషయాన్ని గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర పెట్టినప్పుడు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకుంది, గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటారా? ఈ నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ ఇతర పార్టీ నాయకులపైన ఒత్తిడి తేవడం, మిమ్మల్ని బీసీలు అంటే ఇష్టం లేదు, బీసీలకు వీళ్ళు న్యాయం జరగకూడదు అనుకుంటున్నారని వీళ్ళమైన దుమ్మెచ్చిపోస్తుంటారు. అంటే జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడ అన్యాయం జరుగుతుందనేటువంటి చెప్పకుండా వీళ్ళని ఒక మైకంలో తెలివనితనంలో ఉంచేసి ఈ స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకునేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ నడుస్తున్నాయి. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఎవరెంత ఉంటే వాళ్ళకన్ని సీట్లు ఇచ్చేయండి, వాళ్ళకంత రిజర్వేషన్ అని చెప్పింది. పోనీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు ఆయన రాహుల్ గాంధీ గారి హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారా అంటే 15 మంది మంత్రులు ఉన్నారు. 15 మంది మంత్రులు అంటే దాదాపుగా 50% దాటి ఉన్నటువంటి బీసీలకు ఎంతమంది మంత్రులు ఉండాలి? 8 మంది మంత్రులు ఉండాలి. అంటే సగం కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. సగం కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. అప్పుడు ఎంతమంది అంటే దాదాపుగా 8 మంది బీసీ మంత్రులు ఉండాలి. ఇప్పుడు ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు? 3 ఉన్నారు. అంటే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు కానీ కింది స్థాయిలో మంత్రులు కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడంలో బీసీల గురించి మాట్లాడుతుంటే నేను ఆహ్వానించదక్కున్నాను. కానీ జనాలను మభ్యపెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని విమర్శిస్తున్నాను నేను ఇక్కడ. నిజంగానే మీకు మాట్లాడుతున్నారు కదా, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే
ఉన్నటువంటి మంత్రులలో 15 మంది మంత్రులలో 8 మందికి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు బీసీలని అని ప్రశ్నిస్తాం. 8 మందికి ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? మరి మీ దగ్గరనే సమన్యాయం లేదు, బీసీలకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ మీరే అంటారు. చేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే బీసీలకు అన్యాయం చేసిందని చెప్తున్నాను. ఒక బీసీని ముఖ్యమంత్రి చేయమని చెప్తున్నాను నేను. ఓ బీసీలని 8 మంది మంత్రులను చేయమని చెప్తున్నాను. అప్పుడు మీకు అధికారం ఉంటుంది మాట్లాడడానికి, బీసీల పైన మాట్లాడడానికి. మరి ఎందుకండి ఇంతలా వీళ్ళు? ఒకటండి, వీళ్ళు స్థానిక సంస్థల్లో బీసీలని ఓట్లు మొత్తాన్ని మేమే తీసుకోవాలి, ఆ బీసీల ఓట్ల కోసం ఇదంతా బీసీల చేస్తున్నారు. ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ తాపత్రయపడుతుంది తప్ప వాళ్ళకి ఏదో బీసీలకు చేయడానికి చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నేనేమంటాను, ఇప్పుడు ఆర్డినెన్సులు అవన్నీ చెప్తున్నారు కదా, ఓకే ఒక దారి ఉంది. మేమేమంటున్నాం, ఆర్డినెన్స్ ఇట్లా క్లియర్ కాకుంటే ఎవరైనా ఆర్డినెన్స్ వస్తే కోర్టుకి వెళ్తే ఇట్లా మేము మళ్ళీ మా పార్టీలో ఉన్నటువంటి దాంట్లో మేము స్థానిక సంస్థ ఎలక్షన్లో 42% బీసీలకు ఇస్తామన్నాం. స్వాగతించదగ్గ విషయం అండి. మీరు ఇవ్వాలని చెప్తున్నారు, ఓకే. ఆ పార్టీ నిర్ణయాన్ని ఇది ఇప్పుడు పక్క పార్టీ నిర్ణయాన్ని నీవెవరు తీసుకోవడానికి? నీ పార్టీ ఇస్తున్నావు, ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతాన్ని పాటించండి అని చెప్తున్నాను. ఆల్రెడీ గవర్నమెంట్ ఏర్పడ్డది కదా, ఆ గవర్నమెంట్ ఏర్పడ్డ దాంట్లో ఇప్పుడే కదా వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టింది. వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు, కరెక్టే. నేనేమంటుంటే 42% కోసం బిల్లు ప్రవేశపెట్టారు. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు బిల్లు ప్రవేశపెట్టారు, అది ఓకే అయింది. ఆర్డినెన్స్ ద్వారా మన రాష్ట్రపతి దగ్గర ఉంది, అది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. ఒక ఆర్డినెన్స్ వచ్చినా దానిపైన 50% దాడుతుంది కాబట్టి 50% దాటితే ఎవరైనా కోర్టుకు వెళ్ళే, సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని ఆపేస్తారు 100%. ఎవరు ఆపకపోయినా అదే కాంగ్రెస్ వాళ్ళు వేసి మళ్ళీ వేరే వాళ్ళ పార్టీల పైన నూకడానికి ఖచ్చితంగా వాళ్ళే ఆపేసుకొని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళ పార్టీల పైన నూకేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎవరి ద్వారా వేయించేసి మళ్ళీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఆపిను మేము ఇద్దామంటే, మీరు మా ఎంకుంటే మేము ఇద్దాం అనుకున్నాము, మీరందరూ మాకే సపోర్ట్ చేయాలి, మీ ఓట్లు మొత్తం మాకే వేయాలి అనేటువంటి ఒక ప్రాపగండ సృష్టించడానికి ఇదంతా నడుస్తుంది తప్ప నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే రేపు ఉన్న పలంగా ఉన్నట్లుండి రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్లే మీ మంత్రులల్లా 8 మంది మంత్రులను బీసీలను చేయండి, మేము దానికి ఒప్పుకుంటాం. 8 మంత్రులను చేసిన తర్వాత దీనిపైన మాట్లాడమని చెప్పండి, అప్పుడు మాట్లాడతాం. బీసీలకు, నిజమైన బీసీలకు 56% ఉన్నటువంటి బీసీలకు 42% మీరు ఇస్తే నష్టమేం లేదు. కానీ ఆ బీసీలలో కూడా 10% తీసుకొచ్చి 10% అందులో ఉన్నటువంటి మైనార్టీలకు మతపరమైనటువంటి రిజర్వేషన్ను 10% తీసుకొస్తున్నారు. ఆ 10% ఇందులో కలిపితే ఇంకేం మిగిలినాయి? 32%. 56% ఉన్నటువంటి వాళ్ళకు 32% మిగిలినాయి. ఇటువంటి పరిస్థితులలో చాలామంది మతపరమైనటువంటి రిజర్వేషన్లు చేయొద్దు, మతపరమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగానికి కట్టుబడి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కట్టుబడే ఈ యొక్క బిల్లులు ఉండాలి, ఈ యొక్క రిజర్వేషన్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ అనేటువంటిది ప్రయత్నిస్తుంది. బీజేపీ హక్కును చేర్చుకుంటుంది ప్రతి ఒక్కరిని. బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, పాలిత రాష్ట్రాల్లో కానీ, మన భారత ప్రధాని గారు ఒక బీసీ స్వయంగా, ఆ యొక్క బీసీని దాదాపుగా 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ. బీసీల పైన ప్రేమ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది బీజేపీ అని నేను చెప్తున్నాను. తిరుపతి రెడ్డి గారు, తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ దాటుకుని బీజేపీ పార్టీ నిలబడగలదంటారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో? లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అనేటువంటివి రకరకాల, ప్రతిదానికి ఒక తేడాగా ఉంటాయి. అవును. ఇప్పుడు ప్రస్తుతానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటిది మనం చూసాం. ఆల్రెడీ 10 సంవత్సరాలు పనిచేసి జనాల సొమ్మును మొత్తం కాజేసి ఈరోజు నిధులు నీళ్లు అన్నీ మొత్తం నాశనం చేసేసినటువంటి పార్టీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఆక అనేటువంటిది ఇంకెళ్ళిపోయి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటిది జనాల్లో నమ్మకం పోగొట్టుకుంది. ఇప్పటికే 1.5-2 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పేపర్లకే పరిమితమైనవి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ మాటలకే పరిమితమైనవి, ప్రెస్ మీట్లకే పరిమితమైనవి. కింది స్థాయిలో వచ్చి చూస్తే జనాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులు మనకు తెలుస్తాయి. వాళ్ళు ఇచ్చినటువంటి 417 హామీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఈ 417 హామీలు ఎన్ని అమలు అయ్యాయి తిరుపతి రెడ్డి గారు? అమలు చేస్తున్నామని పేపర్ పైనే ఉంటున్నాయని చెప్తున్నాను. అమలు చేస్తున్నాం అనేటువంటిది జీవోలు రిలీజ్ అవుతాయి కానీ అక్కడ పని జరగదు. అమలు చేస్తున్నామని ప్రెస్ మీట్లు పెడతారు కానీ పని జరగదు. నీవు చేసినటువంటి మెయిన్ దాంట్లో ఏమనంటే బస్సులో ఉన్నటువంటి దాంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఇచ్చినావు, సంతోషం. మహిళలందరికీ ఇస్తున్నావు, చాలా సంతోషం. ఉచిత బస్సు ప్రయాణంతోనే మొత్తం అయిపోగొట్టాలనుకుంటున్నావా?
లేక నీవు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా చేయాలనుకుంటున్నావా? జనాలు ప్రశ్నిస్తలేరు. ఖచ్చితంగా జనాలు ప్రశ్నిస్తారు కింది స్థాయిలో వచ్చినప్పుడు. కింది స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లోకల్గా ఉన్నటువంటి ఒక లీడర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏం చేయాలని అర్థం కాక సర్పంచ్ ఫస్ట్ అయితే వార్డు నెంబర్లకు గెలవాలి. వార్డు నెంబర్లు సర్పంచులు ఈ యొక్క సిస్టంలో ఈ యొక్క కింది స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు పెడితే మాకు ఇబ్బంది అవుతుంది అని ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడుతున్నారు. ఎందుకంటే 2-3 ఊళ్ళు కలిసి ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే వేస్తారని. కానీ అప్పుడు కూడా ఆ నాయకులు వెళ్ళి ఓట్లు అడిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైతాయి, ఏమైనాయి, ఇంతవరకు ఏం నెరవేర్చిందని చెప్తే చెప్పుకోలేకనే ఈ యొక్క ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క బీసీ ప్రాపగండా, ఆ ప్రాపగండా దాని మీద బట్టగలిసి మినేయడం మినేయడం అనే పరిస్థితులలో ఉన్నాయి. ఈ రెండింటిపైన నమ్మకం పోగొట్టుకున్నారు ఆల్రెడీ. ముందు జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు కదా. సర్పంచ్ ఎన్నికలు నేను చెప్తున్నా కదా, సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగేవి ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వీళ్ళకు అభద్రతా భావంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడుతున్నారు ప్రస్తుతానికి. ఈ అభద్రతా భావం అనేటువంటి పోగొట్టుకొని మేము జనాల్లో మా పరిస్థితి ఏముందో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆందోళన కోసమే బీసీలందరినీ ఒకవైపు జరుపుకోవడానికి, బీసీలను గుంపుగా మాకు ఓట్లు వేయండి అని చెప్పడానికి ఈ రిజర్వేషన్ అనేటువంటి దాంతోనే వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. అభివృద్ధి అనేటువంటిది ఏం లేదు. రెండోది చూసుకుంటే మనం ఏదైతే మనకుందో ఈ యొక్క నమ్మకం పోగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా పార్టీ వైపు చూస్తున్నారంటే మన బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. మన టోటల్గా ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 45 లక్షల మెంబర్షిప్, 45 లక్షల నుంచి 50 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఏదైనా అంటే అది బీజేపీ పార్టీ. అంటే అది దొంగ లెక్కలు రాసి ఏదో పేపర్లు రాసుకపోయి అది మెంబర్షిప్ కాదు. ఆన్లైన్లో అంటే ఒక నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో మెంబర్షిప్ చేసుకున్నటువంటి పార్టీ దాదాపుగా 45 లక్షల నుంచి 50 లక్షల మెంబర్షిప్ చేసుకున్నాం. మేము బూత్ లెవెల్ నుంచి మా యొక్క సిస్టాన్ని అంటే మా సిస్టాన్ని కూర్చుకుంటూ వచ్చాం. బూత్ లెవెల్లో బూత్ ప్రెసిడెంటు, తర్వాత మన మండల ప్రెసిడెంటు, ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంటు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ప్రెసిడెంటు, రాష్ట్ర అధికారి. ఈ సిస్టంలో ప్రతి బూత్లో దాదాపుగా 70% బూతులల్లో మాకు కమిటీలు ఉన్నాయి. ఏ పార్టీకి లేనటువంటి ఒక కమిటీలు అనేటువంటివి బీజేపీ పార్టీకి ఉన్నాయి. కింది స్థాయి నుంచి పార్టీని బలపరుస్తూ పై స్థాయికి వరకు తెచ్చి ఈ లోకల్ ఎలక్షన్లో ముందుకు నడిపించే విధంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు పై స్థాయిలో ఉన్నటువంటి సమన్వయాన్ని తెచ్చి ఈ యొక్క ఎలక్షన్లు ముందుకు నడిపించే విధంగా మా రామచంద్రరావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు, వాళ్ళు మాకు అన్ని విధాలుగా తోడ్పాటు చేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ దాదాపుగా 100% బీజేపీ సీట్లు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే మనకు ఏ ఒక్క ఎమ్మెల్సీని నిలబెట్టనే లేదు. అసలు నిలబెట్టలేదు, ఎమ్మెల్సీలను నిలబెట్టలేరు. నెక్స్ట్ 3లో 2 బీజేపీ వైపు ఉన్న వ్యక్తులు గెలిచారు. బీజేపీ సపోర్ట్ ఏదైతే చేశారో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గెలిచారు. ఈ 2 విధాలైనటువంటి చూసుకుంటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదనే అనుమానంతో ఓ ప్రాపగండ సృష్టించి ఓట్లుగా మార్చుకున్నారు. కానీ బీజేపీ నాయకునిగా బీజేపీలో కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి వ్యక్తి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీజేపీ పార్టీ మాత్రమే ఉండాలి, వేరే గవర్నమెంట్ వస్తే మేము ఆగమైపోతాము, తెలంగాణ ఆగమైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. రెండోది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇంకో విషయం చెప్తాను. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ జాగృతి కవిత నడిపించేటువంటి తెలంగాణ జాగృతి ద్వారా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా, కేటీఆర్ నడిపిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పరిశానలో ఉన్నారు. ఎవరి ద్వారా ఇప్పుడు చెల్లెలు అన్న అనేటువంటి వీళ్ళిద్దరు కొట్లాడి జనాలను వాళ్ళ కార్యకర్తలను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ దృష్టిలో ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ, వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీజేపీ అనేటువంటిది జెండా ఎగరేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు. తిరుపతి రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే న్యూస్కి కేటాయించి మీరు వచ్చినందుకు, మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అమ్మా.